ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు పిలుపు. సమ్మె పోస్టర్ను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్కే కుమార్. జగన్ టీవీకు స్వాగతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను అమలులోకి తేవడాన్ని నిరసిస్తూ 2026 ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం మద్దిలపాలెంలోని ఏచూరి భవన్లో సమ్మె యొక్క పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్కే కుమార్ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని దోచుకోవడానికేనని మండిపడ్డారు. కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో వీటిని అమలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ కోడ్లు వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. ఏ రంగంలోనైనా సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, చర్చల పేరుతో సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించేలా నిబంధనలు మార్చారని ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేక సమ్మెలో పాల్గొంటే ఒక రోజుకు 8 రోజుల వేతనం కోత విధిస్తారని హెచ్చరించారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి ఓవర్ టైం వేతనం లేకుండా చేయడం కార్మికుల శ్రమను దోచుకోవడమేనన్నారు. ఒకే దేశం ఒకే వేతనం పేరుతో జాతీయ కనీస వేతనాన్ని కేవలం రూ. 178గా నిర్ణయించడం వల్ల వేతనాలు పెరగకపోగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణం, బీడీ మైన్స్ వంటి రంగాల్లో ఉన్న సంక్షేమ బోర్డులను రద్దు చేసి యజమానులు చెల్లించాల్సిన సెస్సులను మినహాయించడం వల్ల కార్మికులకు విద్య సాయం అందకుండా పోతుందని విమర్శించారు. అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, 520 సంఘాలు సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని నాయకులు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, విద్యుత్తు మరియు విత్తన సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటులో లేబర్ కోడ్లకు అనుకూలంగా ఓటు వేసి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో ఉత్సాహం చూపుతున్నాయని నాయకులు విమర్శించారు. ప్రజల సొమ్ముతో లేబర్ కోడ్ల గురించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకట్రావు, జోన్ అధ్యక్షులు డి అప్పలరాజు, ఉపాధ్యక్షులు వి నరేంద్ర కుమార్, వి కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి కె కుమారి తదితరులు పాల్గొన్నారు. కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ముఠా కానీ, తోపుడుబల కానీ, ఆటో కానీ, మోటార్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్పిటల్స్, షాప్స్, ఇటువంటి వాళ్ళందరినీ విపరీతంగా శ్రమదోపిడీ చేసుకుంటున్నారు. వీళ్ళకి కనీసం 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవోను సవరించకపోవడం వల్ల పాత జీతాలే 15 సంవత్సరాల క్రితం ఏవైతే జీతాలు అమలు చేస్తున్నారో ఆ జీతాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఇన్సూరెన్స్ కూడా లేకుండా వీళ్ళందరూ కాలం గడిపే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ సమగ్ర చట్టం చేయాలి, వీళ్ళందరికీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన చూసుకున్నప్పుడు ఈ రోజున మొత్తం పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో గణనీయంగా పెరుగుతూ ఉన్నారు. ఈ పెన్షనర్స్ కనీస పెన్షన్స్ కూడా అమలు చేయటం లేదు. అలాగే ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 9,000 రూపాయలు తక్కువ లేకుండా కనీస పెన్షన్ అమలు చేయాలని, అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతుంది. వీటితో పాటు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద, విద్యుత్ సవరణ చట్టం మీద, విత్తనాల సవరణ చట్టం మీద, ఇలాగ అనేక చట్టాలని ప్రజానీకానికి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి నష్టాలు చేసే చట్టాలని పార్లమెంటులో తమ మంది బార్బలంతో ఈ రోజున గవర్నమెంట్ ఉపయోగించుకుంటూ తీసుకొస్తుంది. కాబట్టి ఈ చట్టాలన్నీ రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ కార్మిక కర్షక ఐక్యతతోటి రేపు ఫిబ్రవరి 12న సమ్మె జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 12 సమ్మెకు ముందు మొత్తం విస్తారంగా అన్ని పరిశ్రమల్లోనూ కార్మికులందరి దగ్గర జనరల్ గ్రూప్ మీటింగ్లు, పాదయాత్రలు, కరపత్రాల పంపిణీ, పుస్తకాలు అమ్మడం, ఇటువంటివన్నీ చేసి 10, 11, 9, 10 తారీఖుల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లోనూ కూడా బైక్ యాత్రలు చేయాలని, 12వ తారీఖు నాడు విశాఖపట్నం సరస్వతి పార్క్ నుంచి జీబీఎంసీ వరకు ఒక భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఇప్పటికే తీర్మానించే. దీనికి తగ్గట్టుగా విస్తృతంగా ఈ ప్రచారాన్ని తీసుకుని వెళ్ళాలని, మొత్తం కార్మిక వర్గంలోకి అందరికీ యూనియన్లు ఉన్నా లేకపోయినా ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే మొత్తం అందరూ నష్టపోతారు. కాబట్టి కార్మిక వర్గంలో విస్తారంగా ప్రచారం చేసి ఈ సమ్మెని జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకట్టు వేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి, కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.